ఇది మనం పోలే కదా ఇప్పటి వరకు మనం చెప్పలేము దాని గురించి. కానీ నాకు చూడంగా మంచిగా పనిచేస్తుంది అనుకుంటా ఉంటాం. కానీ మనం పోలీస్ స్టేషన్ అయితే ఇప్పటి వరకు పోలే. కానీ ఈ పోలీస్ వ్యవస్థ కొంత రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుంది, అందుకే ప్రజలకి పనులు చేయలేకపోతుంది అనే వార్తలు వస్తుంది. అంటే అది మనకు తెలవని విషయాలు మనం చెప్పాలంటే కష్టమమ్మా. ఎందుకంటే లోపల ఉంటే ఉండవచ్చు, లేకుంటే లేవచ్చు. మనం చెప్పాలంటే దానివల్ల మనం చెప్పలేము. కాకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే చేయవచ్చు, లేకుంటే లేదు. మరి పని చేయాల్సింది సామాన్య ప్రజల కోసం మనకు చేయాలి, ప్రజలు మనకు చేయాలి. కానీ వాళ్ళు ఏదైనా చెప్తే చేయరు. ఎందుకని మొత్తం కూడా రాజకీయ నాయకుల చుట్టూ పోలీస్ వ్యవస్థ తిరుగుతుంది కానీ ప్రజల చుట్టూ ఎందుకు తిరగడం లేదు? ప్రజల సమస్యల మీద ఎందుకు పరిష్కరించాలి? అది వాళ్ళకి అర్థం కావాలి. డిపార్ట్మెంట్ మనం ఎవరి గురించి చేసుకోవాలి, మనం ఎవరి జీతాలు తీసుకుంటున్నాం అనేది వాళ్ళు చదువుకున్న వాళ్ళు. మనం ప్రజలు అంత చదువుకోలేదు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు అన్ని తెలుసు. వాళ్ళు చూసుకోవాలి. కానీ మనం చెప్తే, మీరు చెప్పి ప్రజలు చెప్తే వాళ్ళకు ఉండాలి. మనం ఎవరి గురించి డ్యూటీ చేస్తున్నాం వాళ్ళ గురించి చేయాలి. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే ఎలా పని చేస్తారంటారు? ఫుల్ పవర్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి, చెయ్యాలి. ఇస్తే ఎవరైనా చేస్తారు, కానీ ఇవ్వకుంటే చేయలేము. ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటా ఉన్నారంటారా పోలీస్ వ్యవస్థ కూడా? అది మనకు తెలియదు. దాని గురించి మేము తెలియని దానికి మనం ఏం చెప్పాలి చెప్పండి. డిపార్ట్మెంట్ గురించి మనకి ఏం తెలియదు, దాని గురించి మనం ఏం చెప్పలేము. ఆల్రెడీ క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది తెలంగాణలో. మనం చూస్తా ఉన్నాం ఎక్కువ. ఎలా అంటే మనిషిని మర్డర్ చేయడం, చంపేయడం, భార్యాభర్తలు కానీ లేదంటే కుటుంబ సభ్యులు, అది పెరిగిపోతుంది. ఎందుకంటారు? అంటే అది మన జనాభా కూడా కరెక్ట్ ఉండాలి, పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉండాలి. మనం ఏదో తెగబడ్డామో పోయేటోళ్ళకి కొట్టుకొని పోతే కూడా వాళ్ళు ఎక్కడో ఉండి మనకెళ్ళి ఊరికొస్తారా? వాళ్ళు కూడా చూసుకోవాలి, మనం కూడా చూసుకుంటే ప్రజలు అనేది మానవత్వంతో ఉంటే ఏం కాదు. ఇక మనము డ్రగ్స్ తీసుకొని కొట్టుకుంటా తిట్టుకుంటా పోతే వాళ్ళు కూడా ఎంతకని చేయగలుగుతారు. ఇవన్నీ ఆపేయాలి అంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? చేయాలి, ప్రజల మార్పు రావాలి, పోలీసుల మార్పు వస్తేనే అప్పుడు కరెక్ట్ అవుతారు. చట్టంలో మార్పులు రావాలి, మార్పు రావాలి, కరెక్ట్ చేయాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఏదైనా శిక్ష చేస్తే కరెక్ట్ చేయాలి, అప్పుడు వాళ్ళు కరెక్ట్ అవుతారు. ఇక వదిలిపెట్టిన అనుకోని ఇంకోళ్ళు ఇంకెక్కువ పెరిగిపోతారు. మానభంగాలు ఎక్కువ. అదే నేను చెప్పేది, ఒకళ్ళకి వదిలిపెడితే ఇంకోళ్ళు పోస్తారు అంతే. ఎలాంటి శిక్ష చేయాలంటే చెయ్యాలి, కఠినమైన శిక్ష చేయాలి. దాని గురించి చెప్తున్నా. కఠినం ఒకటి తప్పు చేసిందంటే కరెక్ట్ పడాలి శిక్ష. అప్పుడు కానీ మనకు ఏ పక్కనోడు భయపడతాడు. మనం చేసిన దానికి మనం బయటకు వచ్చి తిరుగుతుంటే పక్కన వాళ్ళు ఇంకెక్కువ వెళ్ళిపోతారు. అది కావాలి. మనం లోపల ఉండాలి, చేసినోడు లోపల ఉండాలి. అది ఎవరికైనా ఒకేలా వర్తించాలంటారా? ఎవరికైనా, రాజకీయ నాయకునైనా ప్రజలకైనా కరెక్ట్ న్యాయం ఉండాలి. అప్పుడు మనకు ఇప్పటికైతే చెప్పలేం. చెప్పుతున్నారు రాజకీయంగా ఒకటి చెప్తున్నారు, చేసేది ఒకటి చెప్తున్నారు. రాజకీయంగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.